నేను కూడా మా ప్రభువా ఒక చిన్న బిడ్డ వచ్చి నాయన మరియు వందనాలు చెప్పి ఇక్కడ ప్రార్థిస్తున్నప్పుడు నేను కూడా మనసులో అనుకున్నాను, ప్రభువా దేవా ఈ బిడ్డ నాయన ఈ బిడ్డను దీవించు నాయన. దేవా బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం రాయబడినట్లుగా. దేవా నాయన ఒక తల్లి అంటున్నది, నిన్ను కనిన గర్భము ధన్యము అని మా ప్రభువా అన్నప్పుడు దేవా మీరంటున్నారు అవునేమో, కానీ నా మాటలు విని దేవుని మాటలు విని దాని ప్రకారం నడిచేటువంటి వారు మరిదనులు అన్నావు ప్రభువా. దేవా ఇదిగో తండ్రి నాయన మేము అట్టి వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. దేవా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని, దేవా నాయన మీరు ఇచ్చిన స్థానాన్ని అయ్యా మేము సద్వినియోగం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి మా ప్రభువా. దేవా మరి లోకంలో ఎంతో మంది భక్తి చేస్తూ ఉన్నారు, కానీ మా ప్రభువా మరి మనస్సాక్షిని కాపాడుకోవడం, యథార్థతను కాపాడుకోవడం, నీతిని కాపాడుకోవడం, ప్రభువా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం, దేవా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నట్లుగా ప్రభువా పరిశుద్ధతను కలిగి జీవించాలనేటువంటి హెచ్చరికలు, దేవా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనేటువంటి ఆ యొక్క మాటలు మా ప్రభువా నాయన అనేక సహవాసాల్లో వినిపించడం లేదు ప్రభువా. దేవా మరి సహవాసం ద్వారా నాయన మీరు మాకు నాయన బోధిస్తున్నారు, ఎందుకంటే అది మంచి మార్గం నాయన. దేవా అది మంచి బోధ ప్రభువా. కొన్నిసార్లు నాయన దైవజనులు మా ప్రభువా మరి గద్దింపులు నాయన మాకు బాధను కలిగించవచ్చునేమో, కానీ ప్రభువా వారు చెప్పే మాటల వెనుక ఎంతో మేలు ఉన్నది ప్రభువా. గద్దింపుల వెనుక ఎంతో మేలు ఉన్నది నాయన, వారి బోధల వెనుక ఎంతో మేలు ఉన్నది ప్రభువా. దేవా మా మనస్సులో మేము వాటిని గ్రహించుకుని ప్రభువా నాయన నీకు లోబడి జీవించడానికి మాకు సహాయం చేయండి నాయన. దేవ ప్రభు చూపే దేవుడా నీకే వందనాలు. మరి బిడ్డలు నాయన మరి నీ సన్నిధికి వచ్చి ఇటు రీతిగా నీ సన్నిధిలో గడిపిన ఈ సమయము వారి జీవితాలకు ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, దీవెనకరముగా మీరు చేయండి నాయన. యేసయ్య కుటుంబాలను దీవించండి నాయన. దేవ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి వెలుతులను మీరు తీర్చండి నాయన. దేవా వారి యొక్క నాయన దేవ అవసరతలు ఏమై ఉన్నావో నాయన తీర్చండి నాయన. ఆత్మీయమైన భౌతికమైన కొరతల నుండి బిడ్డలను విడిపించండి నాయన. దేవా సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన బిడ్డలు ఎంత నాయన మా సంఘంలో కూడా చెప్పినాం దేవా, మరి నాయన మందిరానికి వచ్చి ఏదో ఒక సమయంలో నాయన మరి కొంత సమయం మొరపెట్టి ప్రార్థించి నాయన మరి మా ప్రభువా నాయన నీ సన్నిధిలో నీకు కనిపించడం అది ఎంతో నాయన ధన్యత కదా ప్రభువా. అయ్యా భాగ్యం ఈ బిడ్డలకి ఇచ్చినందుకు వందనాలు. సహాయమును చేయండి దేవా, కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా మరి మా ప్రభువా బిడ్డల గృహాలకు విడుచుండగా మీరే నాయన వారిని సన్నిధి సమాధానం కాపుదల క్షేమము దయచేయండి ప్రభువా. నాయన వారి మా ప్రభువా